కాంగ్రెస్ వాళ్ళ దిక్కుమాలిన కరెంటు వాళ్ళ ప్రభుత్వ హయాంలో వేల కుటుంబాలను చిదిమేసింది, లక్షల కుటుంబాలకు అన్యాయం చేసింది. వ్యవసాయదారులకే కాదు, అటు వ్యవసాయదారులకేమో కాంగ్రెస్ హయాంలో క్రాప్ హాలిడేలు, పరిశ్రమలకేమో పవర్ హాలిడేలు. రైతులకు క్రాప్ హాలిడేలు, పారిశ్రామికవేత్తలకు పవర్ హాలిడేలు. ఇది కాంగ్రెస్ యొక్క విద్యుత్ విధానం ఆనాడు. మళ్ళీ తిరిగి రైతుల కంట కన్నీరు చూడాలన్నట్టు మిత్తిలకు అప్పులు తెచ్చేసిన పంటలన్నీ మళ్ళీ వెళ్ళిపోవాలన్నట్టు ఈరోజు కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మాట్లాడుతున్న మాటలు జాగ్రత్తగా వినండి, జాగ్రత్తగా ఆలోచించండి. స్పష్టంగా చెప్తున్నాడు ఆయన, ఏమీ సిగ్గు కూడా పడడం లేదు. అమెరికాలో చెప్పిండంటే మిడిమిడి జ్ఞానంతో తెలియక అమెరికా పోయినాక ఏదో పోజు కొట్టాలని మాట్లాడిండు, పెద్ద అభ్యుదయవాది లెక్క బిల్డప్ ఇవ్వండి అనుకున్నాం. కానీ నిన్న చాలా బాహాటంగా, చాలా డైరెక్ట్గా 3 ఎకరాలు 3 గంటలు చాలు తెలంగాణలో ఉన్నదంతా చిన్న సన్నకారు రైతులే అనే మాట చాలా స్ట్రైట్గా, బాహాటంగా, ఓపెన్గా బరి తెగించి ఇవాళ రేవంత్ రెడ్డి చెప్తా ఉన్నాడు. మేము ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత గత 9.5 సంవత్సరాల్లో నీళ్లు అనే ఒక సబ్జెక్టులో ఎంత చేసినామో మీ కళ్ళ ముందే ఉంది. ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి, అది వర్షం రూపంలో వచ్చింది కావచ్చు, లేదా మనకు హక్కుగా సంక్రమించింది కావచ్చు, కృష్ణలో, గోదావరిలో ప్రతి నీటి బొట్టును ఒడిసి పట్టి బ్రహ్మాండంగా ఈరోజు సాగునీటి ప్రాజెక్టులు కాలంతో పోటీ పడుతూ నిర్మాణం చేసింది తెలంగాణ ప్రభుత్వం. ఎంత ప్రాధాన్యత ఇచ్చిందో సాగునీటి రంగానికి, ఉచిత విద్యుత్కి, వ్యవసాయానికి తెలంగాణ ప్రభుత్వం మీ కళ్ళ ముందే ఉంది.